చీకటి జీవులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అసలు ఆ చీకటి జీవులు ఏంటి, దానిలో దాగున్నటువంటి విషయం ఏంటో తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు చీకటి జీవులు అని చెప్తా ఉన్నారు? కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ నిధులను కాంట్రాక్టర్ల పేరు మీద దారి మళ్లిస్తున్నారు అంటున్నారు. అసలు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? చీకటి జీవులు ఏ విషయంలో బయటకు తీసుకొచ్చారు? చూడండి, నేను గతంలో కూడా చెప్పాను, హెట్రోడాక్స్లో ఉన్నటువంటి జీవోలు 2 బయట పెట్టాను. మన టెండర్స్ విషయంలో కూడా నేను బయటకు పెట్టాను, జీవోలు కూడా బయటకు పెట్టాను, సివిల్ సప్లైస్ అంశంలో బయట పెట్టాను. ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 3,000 కోట్ల రూపాయలు, ఇంకా వేరే అమౌంట్స్ వేరే ఉన్నాయి, టెండర్స్ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అమృత్ సంబంధించిన నిధుల్ని ఏ రకంగా ఎస్కలేట్ చేసి ఏ రకంగా దాన్ని దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఎన్హాన్స్ చేసేసుకొని వారికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చి తద్వారా వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. ఈ జీవోలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెడతలేరు. ఈ యొక్క టెండర్ నోటీసెస్ కానీ టెండర్ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా రాత్రికి రాత్రి వారికి ఇవ్వాలనుకునే వారికి ఒక టెండర్ ప్రాసెస్ చేసేసుకొని వారికి ఇచ్చేసుకొని మళ్ళీ అన్ని కాగితాలను ఎక్కడ లేకుండా జీవోల్ని కాగితాలని కూడా చించేసి ఎక్కడికక్కడ వారు డాక్యుమెంట్స్ దాచేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా అవినీతి చాలా జరుగుతూ ఉన్నది. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంత కాదన్నట్టుగా రాష్ట్రంలో అయినటువంటి పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడి దొంగల పాలైంది, దొరల పాలైంది తెలంగాణ అని చెప్పేసి ఎవడి పాలైంది రోజు తెలంగాణ పాడినటువంటి వీరు ఈరోజు మరి మళ్ళీ ఆంధ్రలో కాంట్రాక్టర్ తీసుకొచ్చేసి అదే కాంట్రాక్టర్ గతంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసినటువంటి మోడస్ ఆపరేండియా వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ రకంగానైతే పాలన చేశారు, ఏ రకంగానైతే జీవోలు హైడ్ చేశారు, ఏ రకంగానైతే టెండర్ హైడ్ చేశారు, ఏ రకంగానైతే ఆంధ్ర కాంట్రాక్టర్ సొమ్ము చేసుకున్నారో అదే పాలసీని పార్టిసిపేట్ చేసుకుని వీళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరెవరు ఉన్నారు దీనిలో? కాంట్రాక్టులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరెవరు కనబడతా ఉన్నారు? సీఎంకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా, బయట వాళ్ళు ఉన్నారా, లేదంటే గత ప్రభుత్వంలో ఇక్కడ కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు? గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి గారు ఒకవైపు ఆయన మీద కాళేశ్వరంలో ఎంక్వైరీ నడుస్తుంటుంది, మరోవైపు ఆయనకు మళ్ళీ 1,100 కోట్ల రూపాయలు ఈరోజు ఆయనకి ఒక టెండర్ ఇచ్చి సీక్రెట్ టెండర్ ఇచ్చేసి కట్టబెడతారు. దీని ఆంతర్యం ఏంది? ఒక వ్యక్తి మీద ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు నువ్వు బ్లాక్ లిస్ట్ చేస్తావా చేయవా తర్వాత ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా మళ్ళీ ఒక వర్క్ చేయడం వెనుక నువ్వు ఆంతర్యం ఏంది అంటే నువ్వు ముందే క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నావు. రెండోది, ఏఎంఆర్ కూడా ఆంధ్ర కాంట్రాక్టరే, మెగా కూడా ఆంధ్ర కాంట్రాక్టరే. ఏఎంఆర్కి జేవి ఎవరు? నీ బామ్మడిది సృజన్. కేఎన్ఆర్ దాంట్లో సైలెంట్ స్లీపింగ్ పార్ట్నర్ ఎవరు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి. ఇక ఇంతకన్నా ఎక్కువ నేను ఇంకేం చెప్పాలా? ఏ రకంగా అవినీతి చేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఈరోజు 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. రేపు రాబోయేటువంటి కొడంగల్ 4,000 కోట్ల రూపాయలు, అది 2,800 రూపాయలు, దాన్ని ఎస్కలేట్ చేసి దాన్ని 4,000 రూపాయలు చేసి రేపు రాబోయేది మెగా కృష్ణారెడ్డి ఆయన గ్రూప్కే రాబోతున్నది. ఇది కూడా రాసుకోండి. ఓపెన్ బిడ్డింగ్ పెడితే మీరు చెప్తున్నట్టుగా ఎంత తగ్గచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళు కోట్ చేసిన దానికి ఎంత తగ్గచ్చు అంటారు? చూడండి, ఆయనకు తెలిసిన వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ 30% లెస్కి ఇస్తున్నాడంటే ఓపెన్ టెండర్ పెడితే అది కనీసం 35-40% లెస్కి పోయేటువంటి కార్యక్రమం. అంటే దాదాపు 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులు. అటువంటి అంశాన్ని ఈరోజు సీక్రెట్ టెండర్లతోటి ఈరోజు పూర్తిగా సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అన్ని చీకటి ఒప్పందం, చీకటి కోణం, చీకటి జీవోలు, చీకటి టెండర్లు. ఈ రాష్ట్రమే చీకటి భయం అయిపోయింది. ఎవరిని తర్వాత ఎక్కడ మీ కార్యాచరణ ఉండబోతా ఉంది? ఎవరి దగ్గరికి పోదలుచుకున్నారు? కంప్లైంట్లు ఎవరికి చేయబోతున్నారు? చూడండి, భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతుందని ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తా ఉన్నాను. అదే పోరాటం చేస్తూనే ఉన్నాను, ప్రజల పక్షాన నిలబడుతూనే ఉన్నాం. రేపు అసెంబ్లీలో కూడా ఇదే గొంతుకతోటి కొట్లాడతాం, రేపు ప్రజల్లో కూడా వెళ్తాం. రేపు రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని కూడా తెరలేపే సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది పరిస్థితి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖచ్చితంగా నేను తగ్గను అనేటువంటి మాట చెప్తున్నా. ఇక చీకటి జీవుల విషయంలో మాత్రం నేను కేంద్రం వద్దకు వెళ్ళి కంప్లైంట్ చేయడానికైనా సిద్ధంగానే ఉన్నటువంటి మాట వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, అసెంబ్లీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.